ఓకే. హాయ్ అందరికి. చాలా మందికి 'రాయల్ రంబల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే నచ్చలేదని చెప్పాలి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. వరస్ట్ రాయల్ రంబల్ ఎవర్ అని. సో, చాలా మందికైతే 'రాయల్ రంబల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ నచ్చలేదని చెప్పాలి. అండ్ ఎందుకు? అంటే ఇప్పుడు ఈ 'రాయల్ రంబల్' ఇలా అంటే ఈ వరస్ట్ 'రాయల్ రంబల్' అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి రీజన్ ఏంది అంటే సో, 'జే ఉసో' 'రాయల్ రంబల్‌ని' విన్ అవ్వడం. సో, నిజంగా మరి 'జే ఉసో' డిజర్వా? కాదా? సో, అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అసలు 'జే ఉసో' 'రాయల్ రంబల్‌ని' ఎందుకు విన్ అవ్వాల్సి వచ్చింది? డబ్ల్యూడబ్ల్యూఈ లాస్ట్ మినిట్‌లో ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసిందా? లేదంటే ముందు నుండే ప్లాన్ చేసిందా? 'జే ఉసో' 'రాయల్ రంబల్‌ని' విన్ చేపించడానికి. సో, ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడేద్దాం. సో, ఇప్పుడు అందరూ చాలామంది ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు కాబట్టి సో, ఒక గుడ్ న్యూస్‌తో స్టార్ట్ చేద్దాం. సో, ఈ గుడ్ న్యూస్ ఏంది అంటే సో, ఇప్పుడు జాన్ సీనా మనకి 'రాయల్ రంబల్‌ని' అయితే విన్ అవ్వలేదు. కాకపోతే మన జాన్ సీనా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒకటి క్లియర్‌గా చెప్పినారన్నమాట. అదేందంటే ఇప్పుడు మన జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారంట. సో, ఇప్పుడు ఫ్యాన్స్‌కి ఏమనుకున్నారు, సో, ఇప్పుడు నేను 'రాయల్ రంబల్‌ని' విన్ అవుతాను. నేను ఛాంపియన్‌షిప్‌ని అంటే రెసల్‌మీనియా మెయిన్ ఈవెంట్ చేసి ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతానని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. అండ్ ఇప్పుడు నేను చేయాల్సింది ఏంది అంటే నేను కంపల్సరీగా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో విన్ అవుతాను. అండ్ నేను రెసల్‌మీనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తాను. అండ్ నేను 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతానని మన జాన్ సీనా క్లియర్‌గా చెప్పినారన్నమాట ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. సో, ఇంతకుముందు మన జాన్ సీనా సో, నా గోల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడం కాదు. నేను మీ ముందుకు రావాలి. మీ మధ్యలో ఫైట్ జేయాలని మన జాన్ సీనా జెప్పినారు. ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకున్నది మన జాన్ సీనా చేస్తా అని చెప్తున్నారనమాట. సో, ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ జేస్తున్నారు. అండ్ మన జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో విన్ అవుతారంట. అండ్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని జేస్తారంట. అండ్ అంతే గాకుండా మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారని చాలా క్లియర్‌గా జెప్పేసినారు. సో, ఇక కొంచెం జాన్ సీనా ఫ్యాన్స్ కొంచెం కూల్ అయిపోండి. సో, కంపల్సరీగా జాన్ సీనా విన్ అవ్వాల్సిందే. సో, ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారన్నమాట. సో, ఇది జాన్ సీనా ఫైనల్ రన్. ఇప్పుడు గూడా జాన్ సీనా విన్ అవ్వకపోతే దీంట్లో అర్థం ఏముంది? సో, కంపల్సరీగా ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనాని 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్‌ని చేస్తది. సో, ఇప్పుడే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. సో, ఈ సంవత్సరం దాటితే మళ్ళీ జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో మ్యాచెస్‌లో ఫైట్ జేయరు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారు. కాకపోతే మ్యాచెస్‌లో ఫైట్ జేయరు. మేబీ ఇక రిటైర్మెంట్ తీసుకుంటారు గదా! సో, మ్యాచెస్‌లోనైతే మేబీ ఫైట్ జేయరు గావచ్చు. సో, ఇదే లాస్ట్ టైమ్ గాబట్టి కంపల్సరీగా మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతా అని జెప్పినారు. సో, జాన్ సీనా ఫ్యాన్స్ కోసమైతే ఇది మంచి గుడ్ న్యూస్ అని జెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఐషో స్పీడ్ గురించి. సో, ఐషో స్పీడ్ అయితే రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకున్నారు గదా! సో, బ్రాన్ బ్రేకర్ ఒక సాలిడ్ స్పేర్ కొట్టినారు. సో, దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ ఐషో స్పీడ్‌ని ఎలిమినేట్ చేసినారనమాట. సో, ఐషో స్పీడ్ ప్రెజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన ఐషో స్పీడ్ కొంచెం ఇంజ్యూర్ అయిపోయినారు. సో, నడవలేని సిట్యుయేషన్‌లో ఉన్నారన్నమాట మన ఐషో స్పీడ్. క్రచెస్‌తో వెళ్ళిపోయినారన్నమాట బ్యాక్ స్టేజ్. అండ్ అంటే ఆ ఎరీనా నుండి ఆ క్రచెస్‌తో వెళ్ళిపోయినారన్నమాట. మెడకి నెక్ బ్యాండ్ అయితే ఉంది. సో, కొంచెం ఇంజ్యూర్ అయినట్టుగానైతే కనిపించింది. ఐషో స్పీడ్ ఫోటోనైతే షేర్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకింటైర్ గురించి. సో, డ్రూ మ్యాకింటైర్ అయితే ఈరోజు రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకున్నారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మన డ్రూ మ్యాకింటైర్ అయితే ఎలిమినేట్ అయిపోయినారన్నమాట. సో, డ్రూ మ్యాకింటైర్ కూడా అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్‌లో చాలా హంగామా చేసినారంట. ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ ఎలిమినేషన్ అనేది ప్రాపర్‌గా జరగలేదంట. సో, ప్రాపర్ వేలో జరగలేదంట. అందుకని మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ కొంచెం షాక్ అయిపోయినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కూడా కొంచెం కోపం చూపించినారన్నమాట. సో, ఇప్పుడు అది ప్రాపర్ వేలో జరగలేదంటే డ్రూ మ్యాకింటైర్ ఎలిమినేషన్ అక్కడ జరిగేది కాకుండేనా? లేదంటే కొంచెం టైం అయిపోయిన తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఎలిమినేషన్ జరిగేదా? అనేది ఏది క్లారిటీ అయితే లేదు గానీ, సో, ప్రాపర్ వేలో జరగలేదని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో, అందుకని మన డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్‌లో కొంచెం కోపం చూపించినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ ఈరోజైతే ఫైట్ చేసినారు. తన టైటిల్‌ని రిటైన్ చేసుకున్నారు. ప్రెజెంట్ మన కోడీ రోడ్స్‌కి మల్టిపుల్ ఇంజ్యూరీస్ అయినాయి అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వచ్చినాయన్నమాట. సో, మనకి కోడీ రోడ్స్ ఇంటర్వ్యూ జరుగుతుండంగా అంటే కోడీ రోడ్స్‌కి ఇంజ్యూరీస్ అయినాయి. సో, తను మాట్లాడలేని సిట్యుయేషన్‌లో ఉన్నారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు మనకి అంటే ఆ టైటిల్‌ని రిలింక్విష్ చేస్తారా? అంటే కంటిన్యూగా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా? అంటే ఛాంపియన్‌గా ఉంటారా? ఉండరా? అనేది మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో తెలుస్తదన్నమాట. సో, నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో మన కోడీ రోడ్స్ వస్తున్నారు. సో, అప్పుడు మన కోడీ రోడ్స్ క్లారిటీ ఇస్తారన్నమాట. సో, ఇప్పుడు నాకు ఇంజ్యూరీస్ అయినాయి గానీ నేను ఇంకా ఛాంపియన్‌గానే ఉంటాను. సో, నేను ఛాంపియన్‌గానే వర్క్ చేస్తాను, వస్తాను డబ్ల్యూడబ్ల్యూలో అని చెప్తారా? లేదా? అనేది నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో తెలుస్తది. సో, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ మన కోడీ రోడ్స్ టైటిల్‌ని వదిలేస్తారని, రిలింక్విష్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చాలా తక్కువ రూమర్స్. సో, ఈ టైంలో అంటే ఇప్పుడు నెక్స్ట్ రెసల్‌మీనియా ఉంది. సో, ఇప్పుడు మన కోడీ రోడ్స్ టైటిల్‌ని రిలింక్విష్ చేస్తే కరెక్ట్ ఉండదు కావచ్చు.
సో, మేబీ రిలింక్విష్ చేయరు కావచ్చు. బట్ చిన్న రూమర్ అయితే వస్తుంది. కోడీ టైటిల్‌ని వదిలేస్తారని. సో, చూద్దాం. నెక్స్ట్ స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో, రోమన్ రీన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సెత్ రాలిన్స్ భయంకరంగా అటాక్ చేసిన తర్వాత సో, మన రోమన్ రీన్స్ బ్యాక్ స్టేజ్ అంటే క్రౌడ్‌లో నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయినారన్నమాట మన పాల్ హేమన్‌తో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అంతేకాదు మన రోమన్ రీన్స్ రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈట్ అని మెన్షన్ చేసినారు. సో, మన జే ఉసో రాయల్ రంబల్‌ని విన్ అయినారు కదా! సో, కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ మన రోమన్ రీన్స్ ఈట్ అని మెన్షన్ చేసినారన్నమాట. అండ్ అంతేకాదు రియా రిప్లీ కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసింది ఈట్ అని. అండ్ అంతేకాదు మళ్ళీ అంటే డబ్ల్యూడబ్ల్యూఈలో లేని సూపర్ స్టార్ కూడా రికోషెట్ కూడా ఈట్ అని మెన్షన్ చేసినారన్నమాట సోషల్ మీడియాలో. సో, చాలామంది సూపర్ స్టార్స్ జే ఉసోకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రీన్స్, సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ గురించి. సో, మన రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అండ్ సీఎం పంక్ కూడా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో, మన సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేసినారు. అటువైపు సీఎం పంక్ పైన అటాక్ చేసినారు. సో, చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసినారు. అండ్ రింగ్‌లో కూడా రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్ చాలా కోపంగా కొట్టుకున్నారు. సో, చాలా కోపంగా అటాక్ చేసుకున్నారన్నమాట. సో, వీళ్ళు ముగ్గురు బయటపడ్డ తర్వాత సో, మళ్ళీ బ్రాల్ అనేది జరిగింది. సో, మన సీఎం పంక్‌ని అటాక్ చేసినారు. రోమన్ రీన్స్‌ని అటాక్ చేసినారు. మన సెత్ రాలిన్స్ అయితే డైరెక్ట్‌గా మిడిల్ ఫింగర్ చూపేసినారు మన పాల్ హేమన్‌కి. సో, ఇప్పుడు ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఈ రెస్ల్‌మేనియా 41లో మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చాలా ఎక్కువ అయిపోయినాయన్నమాట రూమర్స్. సో, అంటే ఈ రాయల్ రంబుల్ అయిపోయిన తర్వాత. సో, ఇప్పుడు మన రోమన్ రీన్స్ అయితే రాయల్ రంబుల్‌ని విన్ అవ్వలేదు. సెత్ రాలిన్స్ రాయల్ రంబుల్‌ని విన్ అవ్వలేదు. సీఎం పంక్ రాయల్ రంబుల్‌ని విన్ అవ్వలేదు. సో, అందుకని ఇప్పుడు మేబీ ఈ మ్యాచ్ బుక్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు మీరు చెప్పండి. మీరు సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా? సో, ఇప్పుడు మన సెత్ రాలిన్స్ అంత భయంకరంగా సీఎం పంక్ పైన అండ్ రోమన్ రీన్స్ పైన ఎందుకు అటాక్ చేసినారన్న విషయానికొస్తే సో, యాక్చువల్‌గా ఎలిమినేట్ అయ్యిందే అంటే సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్ వల్ల. అండ్ రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్ కార్నర్‌లో అటాక్ చేసుకున్నప్పుడు సీఎం పంక్ వచ్చి ఇద్దరిని ఎలిమినేట్ చేసి పడేసిండు. సో, అందుకనే ఆ కోపంతో సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్‌ని అండ్ సీఎం పంక్‌ని ఇద్దరి పైన అటాక్ చేసేసిండు. సో, ఇంతకు ముందే వీళ్ళిద్దరి పైన కోపం ఉంది సెత్ రాలిన్స్‌కి. సో, అందుకనే అలా అటాక్ చేసినారన్నమాట. ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎళ్ళిపోయినారు. సో, ఇప్పుడు రూమర్స్ ఏందంటే సో, వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదని. సో, మరి చూడాలి ఈ మ్యాచ్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేస్తదా? చేయదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. సో, జే ఉసో పైన చాలామంది ఫ్యాన్స్‌కి కోపం ఉంది. అండ్ కొంతమంది ఫ్యాన్స్‌కి సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జే ఉసో అంటే ఇప్పుడు మనకి ఆఫేర్ గురించి మాట్లాడదాం. సో, ఆఫేర్‌లో మన జే ఉసో రాయల్ రంబుల్‌ని విన్ అయిపోయిన తర్వాత సో, మన జే ఉసో వాళ్ళ కొడుకు అక్కడే ఉంటారన్నమాట. సో, జే ఉసో వాళ్ళ కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసినారన్నమాట. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిన తర్వాత మన జిమ్మీ ఉసో వచ్చినారు. జిమ్మీ ఉసో వచ్చి మన జే ఉసోతో హగ్ తీసుకున్నారన్నమాట. సో, బ్రదర్స్ కలిసినారు, హగ్ తీసుకున్నారు. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అంతేకాకుండా మన జే ఉసో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అటెండ్ అయినారన్నమాట. సో, అక్కడ కొన్ని క్వెషన్స్ అయితే అడిగినారు మన జే ఉసోకి. సో, ఆ క్వెషన్ ఏందంటే అంటే ఈ రాయల్ రంబుల్‌లో చాలా మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు. చాలా పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారు. బిగ్ సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ రోమన్ రీన్స్, సీఎం పంక్, జాన్ సీనా కావచ్చు. సో, వాళ్ళందరిని దాటి నువ్వు రాయల్ రంబుల్‌ని విన్ అయినావు. అంటే నువ్వు దీనికి డిజర్వా అన్నట్టుగా మన జే ఉసోకి అడిగినారన్నమాట డైరెక్ట్‌గా. సో, ఇప్పుడు అంటే వాళ్ళు బిగ్ సూపర్ స్టార్స్ అండ్ నేను కూడా డిజర్వ్ అన్నట్టుగా మన జే ఉసో చెప్పినారన్నమాట. సో, వాళ్ళని అంటే ఇన్సల్ట్ చేయలేదు. వేరే సూపర్ స్టార్స్‌ని ఇన్సల్ట్ చేయలేదు. బట్ జే ఉసో డిజర్వ్ అన్నట్టుగా మన జే ఉసో మాట్లాడినారన్నమాట. అండ్ ఇప్పుడు జే ఉసో గుంతర్‌తో ఫైట్ చేస్తా అని చెప్పినారు. సో, అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. సో, జే ఉసో గుంతర్‌తో ఫైట్ చేస్తా అన్నట్టుగా అన్నారు. అండ్ నేను గుంతర్‌ని ఓడించగలను. నేను వరల్డ్ ఛాంపియన్‌ని అవుతానని మన జే ఉసో చెప్పినారన్నమాట. సో, మనకి రెస్ల్‌మేనియా 41లో జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ ఇప్పుడు జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరుగుతదంటే ఇప్పుడు మనకి కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తారంటే మేబీ జాన్ సీనా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, మేబీ జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయితే సో, మన జాన్ సీనా రెస్ల్‌మేనియా 41లో మన కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారు. అందులో నో డౌట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడదాం అసలు జే ఉసో రాయల్ రంబుల్‌ని ఎందుకు విన్ అయినారు? అంటే ఇప్పుడు రియల్ రీజన్ ఏంది? అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ లాస్ట్ మినిట్‌లో చేంజ్ చేసిందా? సో, ముందు నుండే ప్లాన్స్‌లో ఉందా? సో, అంటే మనకొచ్చిన సోర్సెస్ ప్రకారం, మనకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మన జే ఉసో రాయల్ రంబుల్‌ని విన్ అవ్వడం సో, ముందే ప్లాన్స్‌లో ఉందంట. సో, ముందే ప్లాన్స్‌లో ఉందంట. దాన్నే ఎగ్జిక్యూట్ చేసినారంట. సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చలేదు జే ఉసో రాయల్ రంబుల్‌ని విన్ అవ్వడం. అసలు రియల్ రీజన్ ఏంది అనే దాని గురించి మాట్లాడితే సో, మన జే ఉసోని ఒక మెగా స్టార్‌ని చేద్దాం అనుకుంటుందట డబ్ల్యూడబ్ల్యూఈ. ఎందుకంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్‌కి పుష్ ఇవ్వడం అనేది దేనితో స్టార్ట్ అవుతది? ఫ్యాన్స్ రియాక్షన్‌తో స్టార్ట్ అవుతది. నేను ఇంతకుముందే చాలా వీడియోస్‌లో చెప్పినాను. ఒక సూపర్ స్టార్‌కి పుష్ అనేది ఫ్యాన్స్ రియాక్షన్‌తో స్టార్ట్ అవుతది. సో, ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే కంపల్సరీగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఛాంపియన్ అవ్వచ్చు. సో, రేపైనా
సక్సెస్‌ని అందుకోవచ్చు. నేను ఇంతకుముందే చాలా వీడియోస్‌లో చెప్పినాను. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్ళింది గదా! సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఏమన్నారంటే, సో, ఇప్పుడు 'జై ఉసో'కి హ్యూజ్ పాపుంది. ఫ్యాన్స్ నుండి మంచి రియాక్షన్ ఉంది. చాలా ఫ్యాన్స్ మన 'జై ఉసో'కి సపోర్ట్ జేస్తున్నారు. అండ్ మంచి ప్రాఫిట్ గూడా ఉందన్నమాట. మర్చండైజ్ సేల్‌లో మంచి ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు 'జై ఉసో' ఎందుకని రాయల్ రంబల్‌ని విన్ అవ్వకూడదని వాళ్ళైతే అన్నారంట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ గూడా ఆలోచించింది. సో, ఇప్పుడు 'జై ఉసో' వల్ల మంచి ప్రాఫిట్ అయితే ఉంది. ఫ్యాన్స్ రియాక్షన్ మంచిగా ఉంది. సో, ఇప్పుడు నార్మల్‌గా అంటే ఒక బిగ్ సూపర్ స్టారు అంటే ఎంట్రీ తీసుకుంటే, సో, ఫ్యాన్స్ ఎలా చిల్ అవుతారో, ఎంత మంచి రియాక్షన్ ఇస్తారో, సో, అదే రియాక్షన్ మన 'జై ఉసో' ఎంట్రీ అప్పుడు ఉంది. సో, అంతకంటే ఎక్కువగానే ఉందన్నమాట. ఆ రియాక్షన్ అనేది, ఆ సౌండ్ అనేది వేరే లెవెల్‌లో ఉంది మన 'జై ఉసో' ఎంట్రీ అయ్యేటప్పుడు. సో, అందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసిందంట. సో, 'జై ఉసో'ని రాయల్ రంబల్‌ని విన్ చేపిద్దామని. సో, ఇప్పుడు అంటే ఫ్యాన్స్ నుండి మంచి రియాక్షన్ లేకపోతే 'జై ఉసో' ఈరోజు రాయల్ రంబల్‌ని విన్ అయ్యేవాడే కాదు. సో, ఇప్పుడు దీనికి డిజర్వా కాదా అంటే, సో, డిజర్వ్ అని చెప్పాలి. 2024లో మన 'జై ఉసో' అందరికంటే ఎక్కువ మ్యాచెస్‌లో ఫైట్ చేసినాడు. సో, అందరికంటే ఎక్కువ మ్యాచెస్‌లో ఫైట్ చేసినాడు. ఈవెన్ ఛాంపియన్‌గా ఉన్న సూపర్ స్టార్ కూడా మన 'జై ఉసో' అన్ని మ్యాచెస్‌లో ఫైట్ చేయలేదన్నమాట. అండ్ అంటే ఐసీ టైటిల్‌ని విన్ అయినాడు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాడు. సో, తొందరగానే లాస్ అయినాడు. సో, ఇప్పుడు ఒక ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన సూపర్ స్టార్ తొందరగా లాస్ అవ్వాలంటే అది కుదరదు. అంటే ఆ సూపర్ స్టార్‌కి చాలా అంటే చాలా కష్టం అనిపిస్తది. బట్ మన 'జై ఉసో' అది తీసుకున్నారన్నమాట. అండ్ అంతే కాదు, ఎవ్రీ వీక్ మన 'జై ఉసో' కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో, చాలా వరకు మన 'జై ఉసో' ఆన్ టీవీలో కనిపిస్తున్నారనమాట. సో, దాదాపుగా ఇంజ్యూరీస్ ఎక్కువ జరగలేదు. సో, ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ఇంజ్యూరీస్ జరగకుండా ప్రతి వీక్‌లో, ప్రతి షోలో కనిపించాలంటే చాలా కష్టమైతది. సో, మన 'జై ఉసో' అది జేసినారు. సో, అందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ 'జై ఉసో'ని రాయల్ రంబల్‌ని విన్ చేపిద్దామని అనుకుందంట. సో, అందుకని మన 'జై ఉసో' రాయల్ రంబల్‌ని విన్ అయినారు. సో, ఇది లాస్ట్ మినిట్ డెసిషన్ ఏమి కాదంట. సో, ముందే డిసైడ్ అయిందంట. సో, మన 'జై ఉసో'ని రాయల్ రంబల్‌ని విన్ చేపిద్దామని. సో, ఒక మెగా స్టార్‌ని చేద్దామని మన 'జై ఉసో'ని డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుందంట. సో, అందుకని ఈరోజు రాయల్ రంబల్‌ని విన్ అయినారు. సో, దానికి డిజర్వా కాదా అంటే, సో, దానికి డిజర్వే. సో, ఇప్పుడు ఎవరేమన్నా సో, మన 'జై ఉసో' దానికి డిజర్వే అన్నమాట. సో, ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో వరస్ట్ రాయల్ రంబల్ అంటున్నారు. 'జై ఉసో' డిజర్వ్ కాదంటున్నారు. సో, మీరొకసారి ఆలోచించండి. సో, అంటే 2024లో ఏ ఒక్క ఇంజ్యూరీ లేదు. సో, కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేసినాడు. సో, ఛాంపియన్ ఉన్న సూపర్ స్టార్ కంటే ఎక్కువ మ్యాచెస్‌లో మన 'జై ఉసో' ఫైట్ చేసినారు. సో, ఇలాంటి సూపర్ స్టార్‌కి అంటే ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తే, అంటే ఇప్పుడు మిడ్ కార్డ్ సూపర్ స్టార్స్‌కి ఏమని ఫీలింగ్ అనిపిస్తదంటే, సో, మనం కూడా వర్క్ చేస్తే మనకి కూడా మంచి పుష్ వస్తదని వాళ్ళు కూడా అనుకుంటారు. సో, ఇలా కూడా ఆలోచించవచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇప్పుడు మన మెయిన్ అజెండా ఏందంటే, ఇప్పుడు 'జై ఉసో'కి మంచి సపోర్ట్ ఉండడం. ఫ్యాన్స్ నుండి మంచి సపోర్ట్ ఉండడం. దాని వల్లనే ఈరోజు 'జై ఉసో' రాయల్ రంబల్‌ని విన్ అయినారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇంకా వేరే ప్లాన్స్ ఏమైనా ఉండొచ్చు. సో, మనకి మెల్లమెల్లగా రివీల్ అవుతాయి. సో, ఇప్పుడే అన్ని రివీల్ కాదు కదా! సో, ప్రెజెంట్ టాక్ అయితే ఇదన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ మన 'జై ఉసో'ని ఒక మెగా స్టార్‌ని చేద్దాం అనుకుందంట. సో, అందుకనే ఈరోజు రాయల్ రంబల్‌ని విన్ అయినారు. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? సో, మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.